అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. సో ఒకటి నిన్న ఏంటంటే 16వ తేదీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అనే ఒక నోటు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని మీద నన్ను చాలామంది డౌట్లు అడుగుతున్నారు. అది ఏం చెప్పారంటే, జస్ట్ అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు కూడా ఒక నోట్ వచ్చింది. అది 16 ఏప్రిల్న ఎన్నికల పోల్ డేగా భావిస్తున్నాం, టెంటేటివ్ డేట్ మాత్రమే. అది లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశం. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఒకే రోజు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అది రఫ్గా అనుకుంటున్న డేటు, రఫ్గా ఎస్టిమేట్ వేస్తున్న డేటు. ఇదిగో పలానా తేదీన ఎన్నికలు ఉండొచ్చు, దానికి సంబంధించి మీరు అందరూ ఏర్పాట్లు చేసుకోండి, బదిలీలు, స్టాఫు అదంతా కూడా రెడీ చేసుకోండి అని టెంటేటివ్ డేట్ అనమాట, నాట్ ఫిక్స్. దానికి ఒక వారం ముందు ఉండొచ్చు, వారం తర్వాత ఉండొచ్చు. 16వ తేదీ అన్నారు కదా, ఆ రోజే పోలింగ్ అని అనుకోవడానికి లేదు. అంటే మీరు ఆ తేదీకి ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అవ్వండి. సో దానికి ఒక వారం రోజుల ముందైనా లేదా వారం రోజుల తర్వాత అయినా ఉంటాయని అర్థం. అంతే తప్ప కరెక్ట్గా 16వ తేదీనే ఉంటుంది, ఆ రోజే మనకు పోలింగ్ అని అదేమీ ఎన్నికల షెడ్యూల్ కాదు, అదేమీ ఎన్నికల నోటిఫికేషన్ కాదు. అది జస్ట్ తన సిబ్బందికి ఒక నోట్ పంపించారు, ఇదిగో పలానా తేదీన ఉండొచ్చు, దానికి తగ్గట్టు మీరు ఏర్పాట్లు అవ్వండి, రెడీ చేసుకోండి అని. పోలింగ్ బూతుల పరిశీలన కానీ, పోలింగ్ బూతుల్లో మొత్తం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ పనులు జరుగుతాయి ఇంకా. సో దానికోసం ముందస్తు ఏర్పాట్లు, ఇంటర్నల్గా వాళ్ళ ఏర్పాట్ల కోసం వాళ్ళు టెంటేటివ్గా ఫిక్స్ చేసుకున్న డేట్ అది. ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే ఒక ఎమ్మెల్యే గారి గురించి ఎవరు మనకు అర్థమైపోయింది. గుడ్ మార్నింగ్ అంటూనే గుటకాయ స్వాహ. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ఎవరో మన రాష్ట్రం మొత్తానికి తెలుసు. గుడ్ మార్నింగ్ అనే పేరుతో ఆయన నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయాన్నే ఫేస్బుక్లో లైవ్ పెట్టుకొని విపరీతంగా తిరిగేవాడు. ఆయన్ని చూసుకొని అబ్బా ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, ఎమ్మెల్యే అంటే ఇంత ఆదర్శప్రాయంగా ఉండాలి, ఎమ్మెల్యే అంటే జనాలకు ఇలా అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యే అంటే జనంతో ఇలా సమస్యలు తెలుసుకొని ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకునేవాళ్ళం. కానీ ఆ గుడ్ మార్నింగ్ వెనక గుటకాయ స్వాహ ఎంత ఉంది అనేది మొన్న ఆంధ్రజ్యోతిలో రాశారు, ఈరోజు ఈనాడులో రాశారు. చూడండి, కన్ను పడిందంటే ఏ భూమి అయినా వశం కావాల్సిందేనంట ఆ ఎమ్మెల్యే గారికి. ఆ ఎమ్మెల్యే గారు కన్ను పడితే చాలు, ఏ భూమి అయినా సరే ఇమీడియట్గా కబ్జా చేసేస్తాడంట. 100 ఎకరాల కబ్జా. ఆ నేత అవినీతి లీలలు అనంతం. అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో రాజ్యమంతా అధర్మానిదే. చొక్కా గుండీకి వైర్లెస్ మైక్ తగిలించుకొని గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో తిరిగే ఆయన్ను చూసి ఏదో ఉద్ధరించడానికి వచ్చారనుకుంటే పొరపాటే. ఎక్కడేం ఉన్నాయో, ఏం దోచుకోవచ్చో చూడడానికి అదొక రెక్కీ లాంటిదే. ఆ తర్వాత గుట్టుగా దోచేస్తారు. భూ కబ్జాలు, దౌర్జన్యాలు, ఇసుక, మట్టి, మైనింగ్ ఇలా అన్నింటిలోనూ ఆయన ఆరితేరారు. నియోజకవర్గంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఆయన వద్దే కొనాలి. ఏదైనా ఆయనకు చెప్పి చేయాలి, చెప్పినట్లే చేయాలి. ప్రతి పనిలో, వ్యాపారంలో కమిషన్లు సమర్పించాల్సిందే. కాదు కూడదంటే కష్టాలు తప్పవు. 4.5 ఏళ్లలో ఆయన అవినీతి సంపాదన 100 కోట్లు దాటిపోయాయని వైకాపా నేతల్లోనే చర్చ సాగుతోంది. అవినీతి సొమ్ముతో ఆయన గడిపే విలాస జీవితాన్ని చూసి తోటి ప్రజాప్రతినిధులే అసూయపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. బైపాస్ వస్తుందని తెలిసి ముదిగొబ్బ చుట్టుపక్కలున్న భూములన్నీ ముందే ఆక్రమించేసి ఆస్తుల విలువను భారీగా పెంచుకున్నారు. ఆయన ధర్మవరం పట్టణంలో 4 ప్రముఖ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలను భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. అడిగినంత ఇచ్చుకోలేమని వారు చెప్పడంతో కక్షగట్టారు. నిబంధనలు పాటించడం లేదంటూ నోటీసులు జారీ చేయించారు. అయినా దారికి రాకపోవడంతో అనుమతులు రద్దు చేయించి ఆ 4 పాఠశాలలు పట్టణం నుంచి వెళ్ళిపోయారా చేశారు. ఆ తర్వాత 2 అనుచరులకు ముందు పెట్టి కొత్తగా ప్రైవేటు పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు గత్యంతరం లేక అదే పాఠశాలకు వెళ్తున్నారు. ఇదే అదునుగా వేళల్లో దండుకుంటున్నారు. చూసారా, ధర్మవరంలోనంట ప్రైవేట్ పాఠశాలలు ఉంటే వాటిని డబ్బులు డిమాండ్ చేశారంట. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు ముయ్యించేసి కొత్తగా వీళ్ళే పాఠశాలలు పెట్టించారంట. స్కూల్స్ పెట్టించి విద్యార్థులను బలవంతంగా చేర్పించారంట. అధికారాన్ని అడ్డం పెట్టుకొని. చూసారా ఎంత దారుణాలో. ధర్మవరం పరిధిలో ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న అసైన్డ్ భూములను లక్ష్యంగా తీసుకొని భూదోపిడీ సాగిస్తున్నారంట. ఇది ఎవరి గురించి రాశారో చాలా క్లియర్గా రాశారు. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అన్నారు, అలాగే ధర్మవరం అనే పేరు కూడా రాశారు. సో ధర్మవరం ఎమ్మెల్యే గారి గురించి ఇదనమాట. ఇంత ఈనాడులో చాలా క్లియర్గా రాశారు ఉదాహరణలతో సహా.
మరి దీని మీద ఆయన ఏం కౌంటర్లు ఇస్తారో రామోజీరావు గారిని తిడతారు, ఆబ్వియస్లీ ప్రెస్ మీట్ పెడతారు, రామోజీరావు గారిని తిడతారు, ఎల్లో మీడియా అంటారు, కమ్మ మీడియా అంటారు, ఎల్లో మీడియా అన్ని అబద్ధాలు రాస్తుంది, చంద్రబాబుని నెత్తిన పెట్టుకోవడానికి వీళ్ళు ఇలాంటి రాతలు రాస్తారు అంటారు. అంతకుమించి ఇంకేమీ చెప్పలేరు. అంతకుమించి ఇదిగో నేను ఈ పని చెయ్యలేదు, ఇదిగో ఈ 4 స్కూల్స్ వెళ్ళలేదు, ఇదిగో ఈ 2 స్కూల్స్కి నాకు సంబంధం లేదు అని అటువంటి ఏమి చెప్పలేరు. రామోజీరావు కళ్ళకు కంతలు కట్టుకొని రాయడం అదే రాస్తారు. రేపు పొద్దున్న సాక్షిలో కౌంటర్లు అవే ఉంటాయి, ఈరోజు సాక్షిలో డిబేట్లు కూడా అవే ఉంటాయి. లేదంటే ఈ TV9లో అయినా డిబేట్ ఉంటుంది ఈరోజు దీని మీద. ఆ ఎమ్మెల్యే గారిని పిలిచి ఆయన చేత తిట్టిస్తారనమాట రామోజీరావు గారిని. అది తర్వాత అక్క చెల్లెమ్మలకు 2.53 లక్షల కోట్లు ఇచ్చాం, లబ్ధిదారులంతా మాకు ప్రచారకర్తలే. చంద్రబాబుకు పక్క పార్టీల వారే స్టార్ క్యాంపెయినర్లు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి బాబు అభిమాన సంఘం. ఉరవకొండ సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు. పాపం ఆయన అన్నది ఎవరినో కాదు, తన చెల్లి షర్మిల గారినే. తను వదిలిన బాణం అని ఒకప్పుడు రోడ్ల మీద తిరిగినప్పుడు లేని షర్మిల గారిలో అభిమానం, చంద్రబాబు గారి మీద అభిమానం వచ్చేసిందంట షర్మిల గారికి. అందుకనే ఆమె చంద్రబాబు గారి అభిమానిగా రోడ్ల మీద తిరుగుతున్నారంట. మరి ఒకప్పుడు తన చెల్లిగా రోడ్ల మీద తిరిగినప్పుడు, తను వదిలిన బాణాన్ని అని రోడ్ల మీద తిరిగినప్పుడు, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి బాబు అభిమాన సంఘం అని ఇండైరెక్ట్గా తన చెల్లి గురించి కామెంట్ చేశారు, షర్మిల గారి గురించి కామెంట్ చేశారు. షర్మిల గారు 2 పార్టీలను సమానంగా టార్గెట్ చేస్తున్నారు, అది అందరూ అర్థం చేసుకోవాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో 2 పార్టీలకు సమాన దూరం అదే పాటిస్తున్నారు. 2 పార్టీలను విమర్శిస్తున్నారు. ఆమె ఏమీ ఓన్లీ వైసీపీని మాత్రమే విమర్శించట్లా. కాకపోతే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి కాస్త ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఇక బాలక్ రామ్గా అయోధ్య రామయ్య. రామ జన్మభూమి ట్రస్ట్ పూజారి వెల్లడి. తొలి రోజే 5 లక్షల మందికి దర్శనం. కిక్కిరిసిపోయిన వీధులు, స్వల్ప తొక్కిసలాట. సో అయోధ్య రామ మందిరం మొన్న ప్రారంభమైంది కాబట్టి నిన్న 5 లక్షల మంది బాలరాముడిని దర్శనం చేసుకున్నారంట. సో ఆ బాలరాముడిని బాలక్ రామ్గా అయోధ్య రామయ్య అని పేరు కూడా పెట్టారు. బాలక్ రామ్ అని ఎవరిని అభివర్ణిస్తారు ఇంకా మీదట. 5 లక్షల మంది దర్శనం అంటే బీభత్సం. ఇక బీహారీ జననాయక్కు భారతరత్న. మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు అత్యున్నత పురస్కారం. 100వ జయంతికి ఒకరోజు ముందు ప్రకటన. బీహార్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన నేతగా ప్రసిద్ధి. మంచిది. ఏడాదిలో 30 లక్షల ఓట్లు తొలగించేశారు. అందులో 14.26 లక్షల ఓట్లు వలసల పేరిట తీసినవే. అసాధారణ స్థాయిలో ఓట్ల తొలగింపుపై అనేక అనుమానాలు. తుది జాబితా కూడా లోపాలమయమే. గత ఏడాది 2023 జనవరిలో రిలీజ్ చేసిన ఓటర్ల జాబితాకు ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసిన ఓటర్ల జాబితాకు చూసుకుంటే 30 లక్షల ఓట్లు తొలగించేశారంట మొత్తం. అందులో ఇదిగో వీళ్ళు వలసలు వెళ్ళిపోయారు, వీళ్ళు లేరు అని చెప్పి సగానికి సగం ఓట్లు వలసల పేరిట తీసేసినాయి. ఇప్పుడు సాధారణంగా వలసలో వెళ్ళిన వాళ్ళ ఓట్లు ఎందుకు తీసేస్తారు? వాళ్ళు సంవత్సరంలో ఒక 2-3 సార్లు సొంత ఊర్లకు వెళ్తారు కదా, అక్కడే వాళ్ళు ఓటు హక్కు ఉండాలి కదా. కానీ సాకుగా చూపించి వీళ్ళు టీడీపీకి ఓట్లు వేస్తారనే అనుమానంతో చాలామంది ఓట్లు తీశారు. సో ఓట్లు విషయంలో, ఎన్నికలకు సంబంధించి ఓట్ల విషయంలో ఓట్లు తొలగింపు, ఓట్లు చేర్పిక, దొంగ ఓట్లు, ఈ అంశంలో ఒక ఐఏఎస్ని సస్పెండ్ చేశారు మన రాష్ట్రంలో. ఒక ఐఏఎస్ని సస్పెండ్ చేసినప్పటికీ మిగిలిన వాళ్ళలో బుద్ధి రాలేదు, మిగిలిన వాళ్ళలో భయం కూడా రాలేదు. మరి అదేంటో ఎంత వైపరీత్యమో చూడండి. వైకాపాకు మరో షాక్. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. వేరే అభ్యర్థిని తెచ్చేందుకు అధిష్టానం ప్రయత్నం. అవమానంగా భావించిన ఎంపీ, ఆయన బాటలోనే మరికొందరు నేతలు. సో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నిన్న వైసీపీకి రిజైన్ చేశారు. మనం ఆ వీడియో చేసుకున్నాం. అయితే ఆయనతో పాటు ఎవరెవరు బయటకు వెళ్తారు? అక్కడే నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే ఒక ఎమ్మెల్యే ప్లస్ మరో 2 మాజీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు బయటకు వెళ్ళడానికి. ఆయనతో పాటే రిజైన్ చేసి టీడీపీలోకి వెళ్ళడానికి ఒక ఎమ్మెల్యే ప్లస్ మరో 2 మాజీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంట. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇది సంగతి. కార్టూన్ చూడండి. ఈయన ఎవరో తెలుసుగా, ఆ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది కదా ఆయన ఎవరు అనేది. సో ఆయన ఫోన్ రింగ్ టోన్ అంట. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడుగక
అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోతున్నారని ఎవరికెవరు ఈ లోకంలో ఏ దారి ఎట్టిపోతుందో ఎవరిని అడగక అంటే ఆయన ఒంటరిగా మిగిలి అటువంటి పాటలే. ఇంకేదో పాట ఉంటుంది కదా, సార్ ఫోన్ మీ రింగ్ టోన్ బాగుంది సార్, ఆయనకు ఫోన్ వచ్చిందంట, ఫోన్ రింగ్ టోన్ అది పెట్టుకున్నాడంట ఈయన ఎవరో తెలుసు కదా, ఆయన ఫోన్ రింగ్ టోను అదే పెట్టుకున్నాడంట. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక్కనే రింగ్ టోన్ పెట్టుకుంటే ఆయన అసిస్టెంట్ వచ్చి, సార్ మీ ఫోన్ రింగ్ టోన్ బాగుంది సార్, ఇదిగోండి ఫోన్ వస్తుంది అని చెప్పి ఇచ్చాడంట. వైకాపాలో రాజీనామాల పరంపర అంటే ఇంకెవరూ మిగలరు. దాని అర్థం ఏంటి, వైసీపీలో ఇంకా ఎవరూ మిగలరు, అందరూ వెళ్ళిపోతారు, ఆయన ఒంటరి అయిపోయి ఇలా పాటలు పాడుకోవడం తప్ప ఇంకేమీ యూజ్ ఉండదు అనేది సారాంశం. $40 లక్షలు తీసుకుని మోసం చేశారు. మంత్రి ఆర్కే రోజాపై పుత్తూరు కౌన్సిలర్ ఆరోపణ. తిరుపతి జిల్లా పుత్తూరు పురపాలక చైర్పర్సన్ పదవి ఇప్పిస్తామని మంత్రి ఆర్కే రోజా తమ నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారని 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. తిరుపతిలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా తరపున ఏకగ్రీవంగా తాను ఎన్నిక కావడంతో చైర్పర్సన్ పదవి తనకే ఇస్తానని చెప్పి ఈ మేరకు తాను ఆమె సోదరుడు కుమారస్వామిని సంప్రదించగా 70 లక్షలు డిమాండ్ చేశారని, అప్పు చేసి 3 విడతల్లో 40 లక్షలు ఆయనకు ఎప్పుడూ దగ్గరుండే సత్య అనే వ్యక్తికి ఇచ్చామని అన్నారు. రోజాకు టికెట్ ఇస్తే పని చేయం. వడమాలపేట నిండ్ర జెడ్పీటీసీ సభ్యులంట. రోజాకు మళ్ళీ టికెట్ ఇస్తే పని చేయమని. సో నగరిలో రోజా గారి పని దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే. పార్టీ వాళ్ళే తిరుగుబాట్లు మొదలయ్యాయి. అలాగే జగన్ కోటకు బేటలు. ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలకు తొలుగుతున్న భ్రమలు. ఇప్పటికే గుడ్ బై చెప్పిన కర్నూలు మచిలీపట్నం ఎంపీలు, మంగళగిరి రాయదుర్గం ఎమ్మెల్యేలు. తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా. టాటా చెప్పేందుకు సిద్ధమవుతున్న ఎంపీ మాగుంట. వరుసలో మరో 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ. మరో 4 ఎమ్మెల్యేలు ఏంటి, చాలామంది ఉన్నారు. 4 ఏంటి, కనీసం 10-15 మంది ఉంటారు. అలాగే 1 ఎమ్మెల్సీతో పాటు ఇంకొక 2 ఎంపీలు కూడా ఉంటారు. మాగుంట గారితో పాటు ఇంకో 2 ఎంపీలు కూడా ఉంటారు. ఉన్న పెద్ద లిస్టే ఉంటుంది, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎవరు ఊహించినటువంటి లిస్ట్ ఉంటుంది టైం దగ్గర పడే కొద్దీ. అందుకే జగన్ కోటకు బయటకు వచ్చారు. తర్వాత నిరసన గలాన్ని నొక్కిపెట్టి ఆందోళనను తొక్కిపెట్టి అంగన్వాడీలపై 42 రోజులుగా పాశవికంగా వ్యవహరించిన పాలకులు పైసా పెంచకుండానే పంతం నెగ్గించుకున్న నియంతృత్వం. విధుల్లో చేరతాం, విధుల్లో చేరుతారా వేటు వేయాలా అంటూ అంగన్వాడీల మెడపై తొలగింపు కత్తిపెట్టిన సీఎం జగన్ బలవంతంగా వారితో సమ్మెను విరమింపజేశారు. వేతనాలు పెంచాలంటూ చేసిన పోరాటంలో ఏకంగా 70,000 మంది ఉపాధిపై వేటు వేశారు. ₹1 వేతనం పెంచకుండానే తన పంతాన్ని నెగ్గించుకున్నారు. జూలైలో వేతనం పెంచుతామనే హామీతో అంగన్వాడీలు సమ్మె విరమించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వానికి ఉన్నదే 2 నెలల గడువు. తర్వాత కొత్త ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఇప్పుడు మంత్రులు హామీగా ప్రకటించడం ఏంటి? ఇది మోసగించడం కాదా? పెంపుపై చిత్తశుద్ధి ఉంటే వారు చెబుతున్న జూలైకి ఇంకా 5 నెలలే ఉంది. చిరుద్యోగుల కోసం ఈ మాత్రం భరించలేరా? ఎంతో కొంత పెంచినా సమ్మె విరమిస్తామని వేడుకున్నారు కదా, అందుకు మనసొప్పలేదా? ఇదేనా మహిళా పక్షపాత ప్రభుత్వం అంటే అని మొత్తానికి ప్రభుత్వమే నెగ్గించుకుంది. అంగన్వాడీలకు ప్రభుత్వానికి జరిగిన దీనిలో ప్రభుత్వం మాట నెగ్గించుకుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి జూలైలో పెంచుతామన్నారు. మేబీ కొత్త గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు జూలైలో పెంచుతారో లేదో, ఎన్నికలు అయిపోయారు అంటే ఏరు దాటారు, ఇంక తెప్ప తగలేస్తారేమో, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము పెంచమంటారేమో. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినట్టే ఉంటుందేమో ఇది కూడా. తర్వాత పడేసి తొక్కుతా ఏం చేస్తావు, దళిత ఇంజనీర్ను దుర్భాషలాడిన డిఈ. బాధితుడు ఫిర్యాదు. నువ్వెంత, నీ బతుకెంత, నాకే ఎదురు మాట్లాడతావా, పడేసి తొక్కుతా, నీకు దిక్కెవరు, ఏం చేస్తావు, యూజ్లెస్ ఫెలో అంటూ దళిత సహాయక ఇంజనీర్ ఏఈపై డిఈ ఒకరు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారంట. వచ్చే ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం. ఈ నెల 30 నుంచి 2వ దశ ఉద్యమం. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం తీర్మానం. బూజుపట్టిన ఖర్జూరం, కుళ్ళిన కోడిగుడ్లు. దీనికి అంగన్వాడీలు సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో సచివాలయ ఉద్యోగుల సాయంతో ఆయా కేంద్రాల తాళాలు పగలగొట్టించి మరీ గర్భిణులు బాలింతలకు పోషకాహారం ఇస్తున్నారు కదా, ఆ పోషకాహారంలో కుళ్ళిపోయిన గుడ్లు, బూజుపట్టిన ఖర్జూరం ఇస్తున్నారంట. పాలు కూడా పాడైపోతున్నాయి. పాపం గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదించేశారు. ఇటుక పేర్చరు, ఇక్కట్లు తీర్చరు. అద్దె భవనాల్లో కేంద్ర విద్యా సంస్థలు నిర్మాణాల పట్టణ వైకాపా సర్కారు. గత ప్రభుత్వం కట్టబెట్టిన భూములు కాదని ఇతర సంస్థలకు కేటాయింపు.
అక్క చెల్లెమ్మలకు 2.53 లక్షల కోట్లు ఇచ్చాం. నాలుగో విడత ఆసరా నిధుల విడుదల సభలో సీఎం జగన్. సీఎం ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోతున్న జనం, సభ నుంచి బయటకు వెళ్లేందుకు బ్యారికేడ్లు ఎక్కుతున్న వృద్ధురాలు. పాపం ఈ వృద్ధురాలు ఎంత టార్చర్ అనిపించిందో, ఆవిడ కూడా బ్యారికేడ్లు ఎక్కేసి దూకేసి వెళ్ళిపోతుంది. అలాగే కర్ణాటక మద్యం గలగల. సీఎం గారి సభలో కర్ణాటక మద్యం పంచారంట. ప్రత్యేక హోదా ఏం చేసావు జగనన్న? రాజధాని నిర్మించారా? పోలవరం కట్టారా? పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తానన్న తీర్చిదిద్దే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నా, మీరు చేసిన అభివృద్ధిని చూడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. తేదీ సమయం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మేమే కాదు మీడియా, మేధావులు, ప్రతిపక్షాలు కూడా వస్తాయి. మీరు కట్టిన రాజధాని, పోలవరం, మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కడ? మీరు చేసిన అభివృద్ధి చూడాలని ఆంధ్రప్రదేశ్లోని వారంతా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. ఈమెకు కళ్ళు కనిపించలేదేమో. అభివృద్ధి సాక్షి పత్రికలో ఉంది చూడొచ్చుగా, అభివృద్ధి సాక్షి టీవీలో ఉంది చూడొచ్చుగా. మనకి అభివృద్ధి కావాలి అంటే సాక్షి పత్రిక, సాక్షి టీవీ చూస్తే చాలు. ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందో కనిపిస్తుంది. రోజుకొక భజన వార్త ఉంటుంది, రోజుకొక భజన వీడియో ఉంటుంది, అది చూస్తే చాలు. అంతెందుకు మచిలీపట్నం వెళ్తే చాలు, పేర్ని నాని గారు అండ్ అక్కడ వైసీపీ వాళ్ళు అక్కడ జనాల్ని ఆ పోర్టుకు తీసుకెళ్తున్నారంట. ఆ పోర్ట్ ఇంకా నిర్మాణం ఏం పూర్తి అవ్వాల. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇదిగో మేము నిర్మాణం జరుగుతున్నారు, మీరు ఒకవేళ వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇది ఆపేస్తారని భయపెట్టడానికి వాళ్ళని తీసుకెళ్తున్నారు. చూడండి, ఒకప్పుడు పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు గారు తీసుకెళ్ళి జయము జయము చంద్రన్న, జయమునీకి చంద్రన్న అని భజనలు చేయించుకున్నారు కదా. సేమ్ ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు అదే చేస్తున్నారు. సగం అభివృద్ధి చేసి ఏమీ పూర్తి కాకుండానే, పోర్టులు అవి ఇవి ఏమీ పూర్తి కాకుండానే దాన్ని చూపించేసి ఇదిగో మేము కట్టామని చెప్పుకుంటున్నారు. అక్కడ కట్టిందేం లేదు. అఫ్కోర్స్ షర్మిల గారికి అభివృద్ధి కావాలంటే సాక్షి పత్రిక చూడొచ్చు. మేధావులు, ప్రతిపక్షాలు అందరూ కూడా సాక్షి పత్రిక చూస్తే చాలు. పోలవరం పూర్తయిపోయినట్టు రాసేస్తారు, పోలవరం పూర్తయిపోద్ది, అన్నీ కూడా అన్నీ రాజధాని కట్టేస్తారు, పోలవరం పూర్తయిపోద్ది, మెడికల్ కాలేజీలు వచ్చేస్తే 32 లక్షల ఇల్లు కట్టేస్తారు, సాక్షిలు అన్నీ అయిపోతాయి. మనకు ఒక పార్టీ ఉందిలే, సోషల్ మీడియాలో 50 సీట్లు 70 సీట్లు అని రాసుకుంటారు వాళ్ళు, సోషల్ మీడియా స్టార్లు ఆ పార్టీ. అలాగే మన వైసీపీ కూడా సాక్షిది అనమాట. అఫ్కోర్స్ ఆంధ్రజ్యోతి కూడా అంతే అనుకో. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్కు రాజ్యసభ ఎన్నికల వణుకు. 2021లో ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా, 3 ఏళ్లకు ఇప్పుడు హడావుడిగా ఆమోదించిన స్పీకర్. అంటే రాజ్యసభ ఎన్నికల్లో లబ్ధి కోసం నిధులు రాక అభివృద్ధి చేయలేకపోతున్నాం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, డీటెయిల్డ్గా చేస్తాను. అలాగే రోజాకు వ్యతిరేకంగా భగ్గుమంటున్న అసమ్మతి. ముదిరి పాకాన పడ్డ నగర కలహాలు, ఆమెకు సీటు ఇవ్వద్దని స్థానిక ప్రజాప్రతినిధుల డిమాండ్. ఇది కూడా ఒక వీడియో చేయాలి. వసంత కృష్ణప్రసాద్ గారు నిన్న కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు, అది సెపరేట్గా మాట్లాడదాం. ఇంకా సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే, మీరే నా సైన్యం, మన ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్క చెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు. ఆ కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్న బాధితులు మీ స్టార్ క్యాంపెయినర్లే. ఉద్యోగం లేక ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మీ స్టార్ క్యాంపెయినర్లే. పోలీసు అవ్వాలని, ఎస్ఐ అవ్వాలని ఎదురు చూస్తున్న యువకులు మీ స్టార్ క్యాంపెయినర్లే. మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న 10 లక్షల మంది మీ స్టార్ క్యాంపెయినర్లే. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక 6 నెలల పాటు ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు మీ స్టార్ క్యాంపెయినర్లే. సిపిఎస్ రద్దు అయిపోతుందని అమాయకంగా నమ్మి ఓట్లేసి 4 సంవత్సరాల తర్వాత జీతం వస్తే చాలు మహాప్రభో అని అనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు మీ స్టార్ క్యాంపెయినర్లే. పోలవరం బాధితులు, పోలవరం నిర్వాసితులు మీ స్టార్ క్యాంపెయినర్లే. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు మీ స్టార్ క్యాంపెయినర్లే. మొత్తం అందరూ మీ స్టార్ క్యాంపెయినర్లే వైసీపీకి. మన ప్రభుత్వం చేయూత, ఆసరాతో మహిళా సాధికారత. వారు బాగుంటేనే ఇల్లు, రాష్ట్రం బాగుంటుంది, అందుకే వారికి అన్ని విధాలా అండగా నిలిచాం అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలను సాక్షిలో బ్యానర్లో వేశారు, చూడొచ్చు. ఓ భాగం ఫోటో కూడా వేశారు. రెండో భాగం ఈనాడులో ఆల్రెడీ చూసాం మనం. గేట్ల దాకా వెళ్ళిపోయింది, గేట్లు దాటి వెళ్ళిపోతున్నారు కదా. అది టీడీపీలో అయోమయం. తమ సంగతి తేల్చాలని ఎక్కడికక్కడ నేతల పట్టు. క్షేత్రస్థాయిలో దిగజారిన పార్టీ పరిస్థితి. డబ్బున్న వారికే టికెట్టు, పార్టీని వీడేందుకు పలువురు సిద్ధం. పాపం నిన్న ఆయన పార్టీ మారిపోయాడు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆ వార్త ఇవ్వకుండా
టీడీపీ నుంచి నేతలు వెళ్ళిపోతున్నారు, టీడీపీ వాళ్ళు తేల్చమంటున్నారు, టీడీపీ మీద ఎడుతున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీని వీడారుగా, ఆ వార్త ఏది? ఆ వార్త ఏదంటున్నా, ఎక్కడుంది? ఏది? ఒక ఎమ్మెల్యే గారిని రాజీనామా ఆమోదిస్తే రాశారు, ఓకే. మరి ఒక ఎంపీ గారు పార్టీ మారి రాజీనామా చేశారు, అది రాయాలిగా. ఏది? ఎక్కడుంది? ఫస్ట్ పేజీలో ఏది? థ్యాంక్ యూ సీఎం సార్ అంట. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఉప్పొంగిన అభిమానం. ఎందుకు సీఎం సార్కి థ్యాంక్ యూ చెప్తున్నారు? ఎందుకు థ్యాంక్ యూ సీఎం సార్ అంటున్నారు? జీతం పెంచలేదుగా. తమ సమస్యలు పరిష్కరించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ సభలు జైహో జగన్ అంటూ నినాదాలు చేసిన అంగన్వాడీలు. చూసారా అంగన్వాడీల మీద అక్కసు? ఇదే సాక్షిలో అంగన్వాడీల మీద దారుణంగా రాశారు. అంగన్వాడీలు సమ్మె చేస్తే వాళ్ళ ఫోటో ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడు అంగన్వాడీలకు థ్యాంక్ యూ సీఎం సార్ అని వాళ్ళు మీటింగులు పెట్టారంట. క్షీరాభిషేకాలు కూడా చేస్తారు. ఈరోజు రేపు అమూల్ పాల ప్యాకెట్లు రెడీ చేసి క్షీరాభిషేకాలు చేసేస్తారేమో అంగన్వాడీలు. అసలు మన రాష్ట్రంలో ఎంత రియాలిటీ షో ఉందో చూడండి. ఇదే అంగన్వాడీలు సమ్మె చేస్తున్నప్పుడు అసలు సాక్షి పట్టించుకోవాలి, సాక్షిలో ఒక్క వార్త రాలా. కానీ థ్యాంక్ యూ సీఎం సార్ అని నిన్న ఒక మీటింగ్ పెట్టారంట. ఆనందంలో విశాఖలో స్వీట్లు తినిపించుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు అంట. ఎందుకు స్వీట్లు తినిపించుకుంటున్నారో పాపం వాళ్ళకు కూడా తెలియదు. జీతం వాళ్ళకు పెరగలేదు, పెంచలేదు. జస్ట్ కొన్ని డిమాండ్లు మాత్రమే నెరవేర్చారు అంతే. జీతం పెంచుతాము అని చెప్పారు కానీ పెంచలా. సాక్షి 2వ పేజీ కూడా చూద్దాం. కొంతమంది అభిమానులు హర్ట్ అవుతున్నారు. సభా ప్రాంగణం నిండిపోవడంతో బయటే వేచి ఉన్న అశేష జనసందోహం. ఇదిగోండి సభకి సీఎం గారి మీటింగ్కి జనం ఎందుకు రారు? ఇదిగో బీభత్సంగా వచ్చారు. ఇదిగో ఇక్కడ కూడా సభా ప్రాంగణం నిండిపోవడంతో జనం అందరూ బయట ఉన్నారనమాట. ఈ ఫోటోని జూమ్ చేస్తే ఈ ఫోటో అంతే తప్ప ఇది సెపరేట్ ఫోటో కాదు. ఇదిగో ఇదే టెంట్, ఇది మీరే నా సైన్యం. 4వ విడత ఆసరా నిధుల విడుదల సందర్భంగా రాష్ట్రంలో జగన్ ప్రభంజనం అంట. అలాగే అక్క చెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు. ఏపీ మైనింగ్కు జాతీయ అవార్డు. స్టేట్ మైనింగ్ మంత్రుల సదస్సులో అవార్డును ప్రదానం చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఫ్యూచర్ స్కిల్స్ అమలుకు ప్రత్యేక విభాగం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ హై స్కూళ్ళలో అమలు. మంచిది. ఇవన్నీ షర్మిల గారు చదవట్లేదేమో, అందుకే అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు. షర్మిల గారు సాక్షి చదవాలి. ఇక వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ అంట. ఇది ఒకనండి సెన్సేషనల్ వార్త అండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న ఒక జడ్జి గారికి 2021లోనే మన ప్రభుత్వం వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ గిఫ్ట్గా ఇవ్వాలి అని వెళ్ళారంట. దాన్ని ఆ జడ్జి గారు చూసి విసిరు కొట్టారంట. నాకెందుకు ఇస్తున్నారు అని. 2021లో వజ్రాలు పొదిగిన బంగారు వాచ్. కీలక జడ్జికి సీఎం జగన్ పంపిన 2 కోట్ల కానుక. దూతలుగా టీటీడీ ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కసిరి తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి. 2021 నాటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉత్తరాది జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం. పిలవని పేరంటానికి ధర్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి. గెస్ట్ హౌస్లో జడ్జిని కలిసి ప్రలోభాల వల. ఏమిటి నాన్సెన్స్ అంటూ తిట్టిన జడ్జి. జగన్ ఎత్తుగడలపై న్యాయవాద వర్గాల్లో చర్చ. డబ్బుతో కొడితే ఎవరైనా పడిపోతారు, చివరికి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసేయచ్చు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మే సిద్ధాంతం. కానీ అన్నిసార్లు డబ్బు పనిచేయదు. నిజాయితీ, నిబద్ధత ఉన్న వాళ్ళ ముందు అస్సలు పనిచేయదు. ఓ కీలక న్యాయమూర్తిని ఖరీదైన బహుమతితో మంచి చేయాలనుకునేందుకు జగన్ శిబిరం చేసిన ప్రయత్నం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ అంశం ఇప్పుడు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలకమైన న్యాయమూర్తి కుటుంబ సభ్యుడి వివాహం ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలో జరిగింది. 2021 కరోనా కాలం. దీంతో హంగు ఆర్భాటాలకు దూరంగా అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఆ వివాహం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు అనుకోని అతిథులు కూడా హాజరయ్యారు. సో వాళ్ళిద్దరూ కూడా ఒక బంగారు వాచ్, వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ని తీసుకెళ్ళి ఇవ్వబోతే జడ్జి గారు చూసి నాకెందుకు ఇది ఇస్తున్నారు, ఏంటి నాన్సెన్స్ అని చెప్పి విసిరి కొట్టారంట. ఎందుకు? ఆయన అప్పుడు మన రాష్ట్రంలో కొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి తెలుసు. రాజధానికి సంబంధించిన కేసు కానీ ఇంకా 2 కేసులు, కీలకమైన కేసులు హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. సో దానిలో అనుకూల తీర్పుల కోసం ఇలా ప్రలోభ పెట్టారనేది ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త. సో ఇది ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో అనేది ఎవరిష్టం వాళ్ళది. దీనికి అథెంటికేషన్ ఏంటి? వెళ్ళిన ఆ ఇద్దరు చెప్పాలి, లేదా ఆ జడ్జి గారైనా చెప్పాలి. అవన్నీ బయటికి చెప్పలేరు కాబట్టి, బయటకు మాట్లాడరు కాబట్టి ఆంధ్రజ్యోతిలో రాసింది నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, ఎవరిష్టం వాళ్ళది. ఇక బీజేపీకి తొత్తుగా జగనన్న. స్వలాభం కోసం రాష్ట్రం తాకట్టు. మోదీకి ఊడిగం చేస్తున్న వైసీపీ ఎంపీలు.
ఒక్క ఎంపీ ఎమ్మెల్యే లేని బీజేపీ ఆడిస్తోంది. మతతత్వ పార్టీకి వైసీపీ అమ్ముడుపోయింది. హోదా కోసం టీడీపీ ఎంపీలను రాజీనామా చేయాలన్న జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? హోదా ఎందుకు తేలేదో ప్రజలకు చెప్పాలి. మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నారు. ఇప్పుడు ఓటు అడిగే అర్హత మీకు లేదు. ఆయన వైఎస్ బిడ్డే, కానీ ఆ పాలన లేదు. సీఎం జగన్పై పీసీసీ అధ్యక్షురాలి ఫైర్, షర్మిల ఫైర్. సో షర్మిల గారు వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేశారో రాస్తే, ఇక్కడ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ షర్మిలపై తొలిసారి జగన్ పరోక్ష విమర్శలు. పవన్ పురంధేశ్వర్ పైన అవే వ్యాఖ్యలు. తనకు మీడియా లేదంటూ మళ్ళీ అబద్ధాలు. అనంత జిల్లాలో ఆసరా నిధుల విడుదల. అబద్ధం. నీ మీడియా కూడా, సొంత మీడియా కూడా లేదని పదే పదే చెప్పడం ఆయనకు అలవాట్లే. వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై. పార్టీకి లోక్సభ సభ్యత్వానికి శ్రీకృష్ణదేవరాయల రాజీనామా, అదంతా మనం చెప్పుకున్నదే. సో చైర్పర్సన్ పదవి ఇస్తానని మోసం చేశారు. మంత్రి రోజే సోదరుడు 40 లక్షలు తీసుకున్నారని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా అది. తర్వాత రాహుల్ గాంధీపై కేసు పెట్టండి. అసోం డీజీపీకి సీఎం హిమంత ఆదేశం. బారికేడ్లు ఛేదించుకుని వెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చినందుకే. ఆల్రెడీ మా రాష్ట్రంలో బారికేడ్లు ఛేదించుకొని వెళ్ళిపోతున్నారు మీటింగుల్లో భరించలేక. అమెరికాలో ఉద్యోగాల ఊచకోత 2022తో పోలిస్తే 2023లో 98% అధికం. ఐటీ రంగంలో ఆ సంఖ్య 73% ఎక్కువ అంట. తొలి రోజే 5 లక్షల మందికి దర్శనం. తర్వాత అవినీతి షికారు, అక్రమాలు మోర్. 800 కోట్లు టీడీఆర్ బాండ్ల గోల్మాల్. మంత్రి సేఫ్, కొనుగోలుదారులు ఫట్. ముడుపులు ఇస్తేనే నిర్మాణాల ముందుకు. దెబ్బకు పడిపోయిన రిజిస్ట్రేషన్ ఆదేశం. బిల్లులు చెల్లించాలంటే 15% కమిషన్. ఎవరైనా ప్రశ్నిస్తే ఎర్రిపప్పలు అవ్వాల్సిందే. ఉమ్మడి పశ్చిమలో అంతులేని లంచావతారం. తెలుసుగా ఎవరనేది? మంత్రిది. అవినీతి కారు, అక్రమాలు మోరు, కారు మోరు. ఇదే క్లూ. ఎవరి గురించి రాశారనేది ఇదే క్లూ. అలాగే ఎర్రిపప్ప అనే పదం, ఎవరైనా ప్రశ్నిస్తే ఎర్రిపప్పలు అవ్వాల్సిందే అని. సో 800 కోట్లు అక్రమాలు జరిగాయి ఆ మంత్రి గారు అని చెప్పి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక మంత్రి గారి గురించి ఆంధ్రజ్యోతిలో రాశారు. బిల్లులు రాక ఆస్తులను అమ్ముకుంటున్నారు. మైలవరంలో ఓ నేత మామిడి తోట అమ్ముకున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల దుస్థితి ఇది. గ్రామాల్లో ప్రజలు రోడ్లు డ్రైన్లు అడుగుతున్నారు. సంక్షేమం ఇచ్చి అభివృద్ధి చేయబోమంటే ఎలా? వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. అది పరిస్థితి. ఎన్నికలకు ముందస్తు షెడ్యూల్. బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి. నిర్వహణకు శరవేగంగా ఎన్నికల కమిషన్ సన్నాహాలు. రామ మందిరం నుంచి ప్రజల దృష్టి మరలిపోక ముందే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యోచన. ఫిబ్రవరి, మార్చిలో దేశవ్యాప్తంగా పర్యటించనున్న ప్రధాని మోదీ. సో అదే ఎన్నికలైతే మనకి లాస్ట్ టైము ఏప్రిల్ 10వ తేదీన జరిగింది. ఇప్పుడు కూడా టెంటేటివ్గా ఒక వారం అటు ఇట్లో జరగవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. మరిన్ని కీలకమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. Thank you.